హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి నేను అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలనేది కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేసినట్టయితే మీరు కంప్లీట్ ప్రాసెస్ అయితే చూడొచ్చు. అండ్ అప్స్టాక్స్లో మనము ట్రేడింగ్ అలానే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తూ మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ మీరు ఈ యాప్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అప్ టు 150 రూపీస్ వరకు ఎర్నింగ్ కూడా అవుతుంది. మీరు డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి రిజిస్టర్ అవుతే మీకు ఎర్నింగ్ అనేది ఏమవ్వదు, డైరెక్ట్ మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. బట్ మీరు ఇక్కడ నేను ఇచ్చిన లింక్ త్రూ మీరు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసినట్టయితే మీకు అప్ టు 150 రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది అవుతుంది. ఓకే, నేను కంప్లీట్ ప్రాసెస్ చెప్తాను స్టెప్ బై స్టెప్. మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయాలి. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. అండ్ ఈ వీడియో ఇక్కడనే లైక్ చేయాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఎవరైతే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తారో అప్ టు 150 రూపీస్ 200 రూపీస్ అయితే ఎర్నింగ్ చేసుకోవచ్చు. ఎలా ఎర్న్ చేసుకోవాలనేది కూడా ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు అప్స్టాక్స్లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే మీ దగ్గర ఆధార్ కార్డ్, ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్ ఫర్ ఓటీపీ, అలానే బ్యాంక్ అకౌంట్, అలానే పాన్ కార్డ్, ఇవైతే మీ దగ్గర మస్ట్ అండ్ షుడ్ ఉండాలి. దాని తర్వాత మీరు డీమ్యాట్ అకౌంట్ అయితే ఓపెన్ చేయొచ్చు. అప్స్టాక్స్లోనే కాదు, ఏ యాప్లో అయినా సరే, ఏంజల్ వన్ కానీ, అప్స్టాక్స్ కానీ, గ్రో యాప్ కానీ, ఎందులో అయినా సరే ఈ డాక్యుమెంట్స్ అనేది మన దగ్గర ఉండాల్సిందే. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి నేను మీకు డిస్క్రిప్షన్లో మన లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేయాలి. లింక్ మీద క్లిక్ చేసినానుకో మీరు గ్రోమీ వెబ్సైట్కి అయితే వెళ్తారు. ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎర్నింగ్ టాస్క్స్ అయితే ఉంటాయి. అవి కంప్లీట్ చేస్తూ మీరు వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో మనీ ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి అప్స్టాక్స్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినాక మీరు నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ వచ్చేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. దాని కింద చూసినట్టయితే హౌ మచ్ ఐ ఎర్న్ అని ఉంటుంది, అంటే మీరు ఎంత ఎర్న్ చేసుకుంటారు ఈ టాస్క్ నుంచి. అలానే హౌ టు ఎర్న్ అని ఉంటుంది, ఫాలో స్టెప్స్ గివెన్ బిలో. ఆ స్టెప్స్ అనేది మీరు ఫాలో చేసినట్టయితే కరెక్ట్గా మీకైతే వాళ్ళు చూపించిన అమౌంట్, ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన అమౌంట్ ఉంటుందో అది డైరెక్ట్గా మీ యొక్క మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది, యూపీఐ నెంబర్కి. ఓకే, ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేయాలంటే క్లిక్ హియర్ అని ఉంది, దాని మీద క్లిక్ చేసినాకో మీరు నెక్స్ట్ పేజ్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ మీ నేమ్, మొబైల్ నెంబర్ అనేది ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీరు ఇక్కడ ఏదైతే మొబైల్ నెంబర్ ఇస్తారో ఆ మొబైల్ నెంబర్కే మీకు ఇన్స్టెంట్ పేమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ డీమ్యాట్ అకౌంట్ సక్సెస్ఫుల్గా ఓపెన్ అవుతుందో ఆ టైంకి మీకు ఇన్స్టెంట్గా అమౌంట్ అనేది వస్తుంది. ఓకేనా, నేమ్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీరు అప్స్టాక్స్ అఫీషియల్ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతారు. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీరు మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలా. ఓకే, తర్వాత మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ వేర్ డూ యూ వాంట్ టు స్టార్ట్ అని చూపిస్తుంది. మీరు ఇన్వెస్టర్ అయితే ఇన్వెస్టర్, లేకపోతే ట్రేడర్ అయితే ట్రేడర్. ఎవరైతే ఇప్పుడు ట్రేడింగ్ చేయాలని ఈ వీడియో వాచ్ చేస్తారో వాళ్ళైతే ఇక్కడ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అప్స్టాక్స్ ప్రో అని ఉంటుంది. ఓకే, సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, దాని తర్వాత మీరు అప్స్టాక్ వెబ్సైట్కి వెళ్తారు. మీకు పైన చిన్న నోటిఫికేషన్ అయితే చూపిస్తుంది, కంటిన్యూ అని. క్రియేట్ ఏ డీమ్యాట్ అకౌంట్ టు స్టార్ట్ ట్రేడింగ్ ఆన్ అప్స్టాక్స్, కంటిన్యూ అని చూపిస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. దాని తర్వాత మీకు యాడ్ యువర్ ఈమెయిల్ అడ్రస్ అని అడుగుతుంది. ఇక్కడ కంటిన్యూ విత్ గూగుల్ అకౌంట్, మీరు ఏదైతే మెయిల్ ఇవ్వాలనుకుంటారో దాని మీద క్లిక్ చేయాలి, లేకపోతే మాన్యువల్గా ఎంటర్ అయితే చేయాలి. ఓకే, ఇక్కడ నేనైతే మాన్యువల్గా ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసినప్పుడు ఫస్ట్ ఇక్కడ మనకి మెయిల్ అడుగుతుంది. మెయిల్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసినాకో పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. తర్వాత 2 స్టెప్ వెరిఫికేషన్ ఉంటుంది కదా, అది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఓకేనా, దాని తర్వాత మీ యొక్క మెయిల్ అనేది కన్ఫర్మ్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ అడుగుతుంది, కన్ఫర్మ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బిన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అని మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఓకేనా, దాని తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అండ్ బేసిక్ డీటెయిల్స్ వీళ్ళు అడిగినవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మెరిటియల్ స్టేటస్ అడుగుతుంది. మీరు సింగిల్ మ్యారీడ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ సిన్స్ అని అడుగుతుంది, అంటే మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నది అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. 1 ఇయర్ అయితే 1 ఇయర్, ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని ఇయర్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఆక్యుపేషన్ అడుగుతుంది, మీరు ఏం చేస్తారు, ప్రైవేట్ సెక్టరా, గవర్నమెంట్ సెక్టరా, పబ్లిక్ సెక్టరా, అగ్రికల్చరలా, ప్రొఫెషనలా, తర్వాత బిజినెస్, హౌస్ వైఫ్, రిటైర్డ్, స్టూడెంట్, అదర్ అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మీరైతే ఎంటర్ చేసుకొని మీరు ఏం చేస్తారో. తర్వాత మీకు యాన్యువల్ ఇన్కమ్ అడుగుతుంది, బిలో 1 lakh, లేకపోతే మీరు ఎంత ఏం చేస్తారో ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, తర్వాత వచ్చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినాక. తర్వాత డిక్లరేషన్ ఫర్ యువర్ అప్స్టాక్స్ అకౌంట్ అని చూపిస్తుంది. ఇక్కడ అన్నిటిని టిక్ చేయాలి. టిక్ చేసినాక కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది. పాన్ కార్డ్ నెంబర్ అండ్ పాన్ కార్డ్ మీద ఉన్న డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేసినాక ఒక సెల్ఫీ అయితే అడుగుతుంది. మీరైతే ఒక ఫోటో అనేది తీసుకోవాల్సి ఉంటుంది. టేక్ ఏ ఫోటో మీద క్లిక్ చేసి ఒక ఫోటో అయితే సెల్ఫీ అనేది తీసుకోరు అనమాట. సెల్ఫీ అనేది తీసుకున్నాక
కన్ఫర్మ్ మీద క్లిక్ చేసేయాలి. తర్వాత వచ్చేసి లింక్ యువర్ బ్యాంక్ అకౌంట్ అని అడుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. వెరిఫై విత్ యూపీఐ, యాడ్ డీటెయిల్స్ మాన్యువల్లీ. ఓకే, మీరు యూపీఐ తోటి చేసినాక ఇన్స్టెంట్గా మీకు అయితే వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. మీరు మాన్యువల్గా డీటెయిల్స్ ఎంటర్ చేయాలనుకుంటే మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఐఎఫ్సి కోడ్ ఎంటర్ చేసి మనం ఇక్కడ లింక్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. మీరు ఇక్కడ వెరిఫై విత్ యూపీఐ మీద క్లిక్ చేసి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. మీకు తొందరగా వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. బ్యాంక్ అనేది లింక్ అవుతుంది అబ్స్ట్రాక్ట్స్ తోని. అయితే నేను ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అనేది మాన్యువల్గా ఎంటర్ చేయాలనుకుంటున్నా. ఓకే, నేను ఇక్కడ యాడ్ డీటెయిల్స్ మాన్యువల్ అని క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. తర్వాత ఎంటర్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అని నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీ యొక్క అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ యువర్ అకౌంట్ నెంబర్ అని అడుగుతుంది. మళ్ళీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఎంటర్ యువర్ ఐఎఫ్సి కోడ్, మీ యొక్క ఐఎఫ్సి కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఓకే, తర్వాత ఫుల్ నేమ్ యాజ్ పర్ యువర్ బ్యాంక్ అకౌంట్, మీ అకౌంట్ బుక్ మీద ఉంటుంది కదా నేమ్, అదైతే యాజ్ టీజ్ ఎంటర్ అయితే చేయాలి. తర్వాత మీ యొక్క బ్యాంక్ ఏదైతే సేవింగ్ అకౌంటా కరెంట్ అకౌంటా అనేది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అని చూపిస్తుంది. రెండింటి మీద క్లిక్ చేయాలి, కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజ్కి అయితే వెళ్తాం. ఇక్కడ వచ్చేసి మనము సిగ్నేచర్ అయితే మనము ఇవ్వాల్సి ఉంటుంది, మన సిగ్నేచర్. ఓకేనా, మనము డైరెక్ట్ ఆన్లైన్లో డ్రా అనేది చేయొచ్చు, లేదా మనం ఫిజికల్గా మనం ఒక పేపర్ మీద రాసి ఆ ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయొచ్చు. ఓకేనా, ఇక్కడ సిగ్నేచర్ డ్రా మీద క్లిక్ చేసినాక మీరు ఏదైనా సరే మీ నేమ్ అనేది రాసేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకేనా, మీరు ఒక నేమ్ మంచిగా మీ యొక్క నేమ్ రాసినా సరిపోతుంది, లేకపోతే ఏదైనా సైన్ పెట్టినా ఓకే. తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ మీకు సెగ్మెంట్స్ చూపిస్తుంది, అన్నిటి మీద టిక్ చేసి యాక్టివ్ ఆల్ సెగ్మెంట్స్ అని క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి మీకు ఇక్కడ ఒక పాపప్ వస్తుంది. ఓకే, ఐ అండర్స్టాండ్ మీద క్లిక్ చేయాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ పేజ్లో అప్లోడ్ ప్రూఫ్ ఆఫ్ ఇన్కమ్ అని అడుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ 1 అని చూపిస్తుంది. అయితే ఇక్కడ మనకి 5 ఆప్షన్స్ ఉన్నాయి. బ్యాంక్ స్టేట్మెంట్, సాలరీ స్లిప్స్, ఐటీఆర్, డిపి హోల్డింగ్, ఫామ్ 16B అని ఉంది కదా. ఇక్కడ వచ్చేసి బ్యాంక్ స్టేట్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకొని లాస్ట్ 6 months ఆఫ్ బ్యాంక్ స్టేట్మెంట్ అనేది డైరెక్ట్గా తీసుకోవడం అయితే జరుగుతుంది. దాని మీద క్లిక్ చేయాలి. ఓకేనా, లేదంటే స్కిప్ ఐ విల్ డూ ఇట్ లేటర్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, ఇక్కడ కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. అది బ్యాంక్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసుకొని తర్వాత వచ్చేసి ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఏ బ్యాంక్ అయితే మీరు ఇవ్వాలనుకుంటారో ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకొని ఆల్రెడీ మీరు బ్యాంక్ లింక్ చేశారు కదా, ఆ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే బ్యాంక్ నేమ్ ఉంటుంది, ఆ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేసిన అనుకో. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ మీ యొక్క బ్యాంక్ స్టేట్మెంట్ అనేది షేర్ చేయాల్సి ఉంటుంది. మీరు మాన్యువల్గా షేర్ చేయొచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా కూడా షేర్ చేయొచ్చు. ఓకేనా, మీరు ఆటోమేటిక్గా ఫ్లెక్స్ చేసిన అనుకో మీకు బ్యాంక్ అనేది ఆటోమేటిక్గా లింక్ అవుతుంది. వాళ్ళు స్టేట్మెంట్ అనేది ఆటోమేటిక్గా రిసీవ్ చేసుకుంటారు. లేదంటే మీ దగ్గర మాన్యువల్గా పీడిఎఫ్ ఫైల్ ఉందనుకో బ్యాంక్ స్టేట్మెంట్ది లాస్ట్ 6 monthsది, అది ఇక్కడ మీరు అప్లోడ్ అయితే చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయొచ్చు అనమాట. ఇక్కడ ఆటోమేటిక్ ఫ్లెక్స్ మీద క్లిక్ చేసి కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ పేజ్లో మీకు యాడ్ నామినీ అని అడుగుతుంది. ఇక్కడ మీరు యాడ్ నౌ లేకపోతే యాడ్ ఇట్ లేటర్ అని 2 ఆప్షన్స్ ఉంటాయి, మీ ఇష్టము. ఓకేనా, మీరు యాడ్ నౌ మీద క్లిక్ చేసినాక ఇక్కడ వచ్చేసి ఫస్ట్ నేమ్ అడుగుతుంది, అలానే లాస్ట్ నేమ్ నామినీది, అలానే మీకు రిలేషన్ ఏముంది అంటే బ్రదరా, ఫాదరా, మదరా, సిస్టరా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేసి ఇక్కడ టిక్ అయితే చేయాలి. నామినీ అడ్రస్ ఈజ్ సేమ్ యాజ్ మై అడ్రస్ అని. ఓకే, తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే సైన్ అప్లికేషన్ అని చూపిస్తుంది. దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద క్లిక్ చేసినాక మళ్ళీ సెకండ్ స్టెప్ కూడా చూపిస్తుంది, సైన్ అప్లికేషన్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి అప్స్టాక్స్ది మీ యొక్క ప్రొఫైల్ అయితే చూపిస్తుంది, కేవైసీ అప్లికేషన్ది డాక్యుమెంట్. ఒకసారి చదువుకొని మొత్తం చెక్ చేసుకొని తర్వాత సైన్ నౌ మీద క్లిక్ చేసినట్టయితే మళ్ళీ నెక్స్ట్ పేజ్కి తీసుకెళ్తుంది. ఇక్కడ వచ్చేసి లాస్ట్ స్టెప్ అనమాట, మన ఆధార్ కార్డ్ తోటి మనం ఇక్కడ లింక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఒక టిక్ ఆప్షన్ ఉంది, టిక్ చేసి కింద మీ యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. ఓకేనా, ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేసినట్టయితే మీరు ఏదైతే రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ మెయిల్ ఉంటుందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అండ్ సైన్ మీద క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీకు ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది, అప్లికేషన్ సబ్మిటెడ్ అని. అయితే ఇక్కడ చూసినట్టయితే మనకి 3 to 4 daysలో వీళ్ళు అప్లికేషన్ అనేది యాక్టివ్ చేస్తారని వీళ్ళు మెన్షన్ చేశారు. బట్ వితిన్ 1 dayలోనే మనకి మన అకౌంట్ అనేది ఏదైతే అప్స్టాక్స్ అకౌంట్ అనేది ఉంటుందో అది యాక్టివేట్ అవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా, ఈ అకౌంట్ యాక్టివేట్ అయినాక మీకు ఇన్స్టెంట్గా అప్ టు 150 రూపీస్ మనకి రావడం జరుగుతుంది. మీ సైడ్ నుంచి వాళ్ళు మనకి ప్రొవైడ్ అయితే చేస్తున్నారు ఈ ఆఫర్, ఎవరు కూడా మిస్ అవ్వకరి. అండ్ మీరు అప్స్టాక్స్లో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకుంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అండ్ ఫ్రీగా వితౌట్ ఇన్వెస్ట్మెంట్లో 150 రూపీస్ ఎర్న్ అయితే చేయాలి. ఓకేనా, అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చితే లైక్ చేయాలి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుసుకుందాం, బాయ్.